ఏప్రిల్ 21, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో మరణించారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ మరియు ప్రపంచ సమాజానికి ఒక గంభీరమైన క్షణంలో చరిత్రలో మొట్టమొదటి లాటిన్ అమెరికన్ మరియు జెస్యూట్ పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాల వయసులో మరణించారని వాటికన్ ప్రకటించింది. దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత ఆయన మరణం సంభవించింది. ఇటీవల ఆయన డబుల్ న్యూమోనియా అనే తీవ్రమైన కేసుతో పోరాడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ సంస్కరణ, కరుణ, వివాదం మరియు సామాజిక న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతతో గుర్తించబడిన వారసత్వాన్ని మిగిల్చారు. 2025 జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని ఏప్రిల్ 21, 2025న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా న్యూఢిల్లీలో జరిగే వేడుకలు మరియు అవార్డుల ద్వారా గుర్తిస్తారు. ఇక్కడ ప్రధానమంత్రి మరియు సీనియర్ ప్రభుత్వ అధికారులు పౌర సేవకుల అసాధారణ ప్రదర్శనలను గుర్తించి సత్కరిస్తారు. ఈ దినోత్సవం యొక్క మూలాలు ఏప్రిల్ 21, 1947 నాటివి. భారతదేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యూఢిల్లీలోని మెట్కాఫ్ హౌస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఐకానిక్ ప్రసంగంలో ఆయన వారిని భారతదేశం యొక్క ఉక్కు చట్రం అని అభివర్ణించారు. కొత్తగా స్వతంత్ర దేశంలో క్రమశిక్షణ, ఐక్యత మరియు పాలనను కొనసాగించడంలో వారి కీలక పాత్రను నొక్కి చెప్పారు. యుఏఈలో జరిగే బహుళజాతి విన్యాసాలు డెజర్ట్ ఫ్లాగ్ 10లో భారత వైమానిక దళం పాల్గొంది. ప్రతిష్టాత్మక బహుళజాతి వైమానిక పోరాట వ్యాయామం అయిన ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా వైమానిక స్థావరానికి ఒక బృందాన్ని మోహరించింది. 2025 ఏప్రిల్ 21 నుండి మే 8 వరకు జరగనున్న ఈ వ్యూహాత్మక నిశ్చితార్థం ప్రపంచ భాగస్వాములతో సైనిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా దాని కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క నిరంతర నిబద్ధతను సూచిస్తుంది. ఆఫ్రికాలో అతిపెద్ద టెక్నాలజీ మరియు స్టార్టప్ ఎగ్జిబిషన్ జిటెక్స్ ఆఫ్రికా 2025 ఇటీవల మొరాక్కోలోని మరకేష్లో తన 3 రోజుల కార్యక్రమాన్ని ముగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన నాయకులు, ఆవిష్కర్తలు మరియు దార్శనికులను ఒకచోట చేర్చింది. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళిత మరియు సమాన వృద్ధిని పెంపొందించడంపై సహకార చర్చలకు ఈ శిఖరాగ్ర సమావేశం కీలకమైన వేదికగా పనిచేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత గణతంత్రం తరపున నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత సహాయ మంత్రి మరియు విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి పాల్గొన్నారు. వారు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాలు, ప్యానెల్ చర్చలు మరియు భారతీయ స్టార్టప్లతో వారి సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించే సంభాషణల్లో పాల్గొన్నారు. భారతదేశంలో స్థిరమైన బొగ్గు తవ్వకం కోసం ఎస్ఈసీఎల్ పైనీర్స్ పేస్ట్ ఫిల్ టెక్నాలజీ. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఎస్ఈసీఎల్ భారతదేశ మైనింగ్ రంగంలో భూగర్భ బొగ్గు తవ్వకాల కోసం పేస్ట్ ఫిల్ టెక్నాలజీని అమలు చేసిన మొదటి బొగ్గు పిఎస్యుగా చరిత్ర సృష్టిస్తోంది. ఈ నూతన చొరవ దేశ బొగ్గు పరిశ్రమలో స్థిరమైన మరియు పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతుల్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ వినూత్న విధానాన్ని అవలంబించడం వల్ల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి ఉపరితల పరిమితులు ఉన్న ప్రాంతాలలో బొగ్గును ఎలా వెలికితీస్తారో పరివర్తన చెందుతుందని హామీ ఇస్తుంది. భారతీయ ఫ్యాషన్ మరియు వినోద పరిశ్రమకు ఒక మైలురాయి క్షణంలో బాలీవుడ్ నటి అనన్య పాండే ఫ్రెంచ్ లగ్జరీ హౌస్ ఛానల్కు మొట్టమొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా అధికారికంగా ప్రకటించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాట్ కల్చర్లో అనన్యను ముందంజలో నిలిపి భారతీయ ఫ్యాషన్ రంగంలోకి ఛానల్ విస్తరణలో
ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తూ బుధవారం ఏప్రిల్ 16, 2025న ఈ ప్రకటన వెలువడింది. 23వ భారత లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు. భారత న్యాయరంగంలో ఒక ముఖ్యమైన పరిణామంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రిటైర్డ్ దినేష్ మహేశ్వరి ఏప్రిల్ 2025లో 23వ భారత లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. భారతీయ చట్టంలోని వివిధ అంశాలలో, ముఖ్యంగా దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ని సమీక్షించి సంస్కరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రకటన ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది. స్థిరమైన పట్టణాభివృద్ధి వైపు ఒక మైలురాయి అడుగులో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధమైన రాజధాని అమరావతి ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా అవతరించే దిశగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారతదేశం యొక్క స్వచ్ఛమైన శక్తి మరియు వాతావరణ స్పృహ కలిగిన పట్టణీకరణకు నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. విజయవాడ మరియు గుంటూరు మధ్య ఉన్న అమరావతిని ఆధునిక, పర్యావరణ అనుకూలమైన ప్రజల రాజధానిగా రూపొందిస్తున్నారు. స్థిరమైన నగర ప్రణాళికలో ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నారు. పట్టణ భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ అధికారికంగా డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ అభయారణ్యం కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. ఈ ల్యాండ్మార్క్ హోదా థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యంతో అనుసంధానించబడిన ఒక తడి భూమి మొదటిసారిగా అధికారిక రక్షణ హోదాను పొందింది. ఇది నవీ ముంబై యొక్క పెళుసైన తడినేల పర్యావరణ వ్యవస్థ యొక్క పర్యావరణ సమగ్రతను కాపాడటంలో కీలకమైన దశను సూచిస్తుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన వహించిన ఉన్నత స్థాయి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగవంతమైన పట్టణ అభివృద్ధి మధ్య పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. తెలంగాణ భూభారతి చట్టం 2025 భూపాలనలో ఒక పెద్ద సంస్కరణ. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భూభారతి హక్కుల రికార్డు చట్టం 2025 ద్వారా భూపాలనలో ఒక మైలురాయి సంస్కరణను ప్రవేశపెట్టింది. ఈ చట్టం మునుపటి ధరణి పోర్టల్ వ్యవస్థ నుండి తలెత్తిన విస్తృతమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు లొసుగులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. వికేంద్రీకరణ మరియు పౌరుల భాగస్వామ్యంపై దృష్టి సారించడం ద్వారా భూభారతి చట్టం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మరియు సమగ్రమైన భూ పరిపాలనా చట్టాన్ని రూపొందించడానికి రూపొందించబడింది. బీహార్ మహిళా సంవాద్ ప్రచారం, సంభాషణ మరియు అవగాహన ద్వారా మహిళలను సాధికారపరచడం. మహిళా సాధికారత వైపు గణనీయమైన పురోగతిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా సంవాద్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది మహిళలను సంక్షేమ పథకాలతో అనుసంధానించడం మరియు విధాన చర్చలలో వారి గొంతులను విస్తృతం చేయడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త చొరవ. ఈ పరివర్తన కలిగించే ప్రచారం ముఖ్యంగా గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది మరియు మహిళా పౌరులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య ద్విముఖ కమ్యూనికేషన్ మార్గాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐఐబి ఉపాధ్యక్షుడిగా అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే నియామకం. ఒక ముఖ్యమైన అంతర్జాతీయ నియామకంలో భారత మాజీ ఆర్థిక కార్యదర్శి మరియు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఎన్ఎఫ్ఆర్ఏ మాజీ చీఫ్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన నియామకం ప్రపంచ ఆర్థిక సంస్థలలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని నొక్కి చెబుతుంది మరియు పాలన, ఆర్థికం మరియు మౌలిక సదుపాయాల విధానంలో పాండే యొక్క అపారమైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ స్టార్టప్లలో ఒకటైన జెప్టో దాని మాతృ సంస్థ పేరును అధికారికంగా మార్చడం ద్వారా దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసింది.
ఆ కంపెనీ కిరణ్ కార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి జెప్టో ప్రైవేట్ లిమిటెడ్గా రీబ్రాండ్ చేయబడింది. దాని కార్పొరేట్ గుర్తింపును వినియోగదారులను దృష్టిలో ఉంచుకునే బ్రాండ్తో సమలేఖనం చేసింది. ఈ మార్పును ఇటీవల ముంబైలోని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆమోదించింది. ఇది స్టాక్ మార్కెట్ అరంగేట్రం కంటే ముందు బ్రాండ్ గుర్తింపు మరియు వాటాదారుల వ్యూహం యొక్క లోతైన అమరికను సూచిస్తుంది. హిందూ మహాసముద్ర నౌక ఐఓఎస్ సాగర్ మిషన్ కింద కొనసాగుతున్న విస్తరణలో భాగంగా భారత నావికాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సునయన 2025 ఏప్రిల్ 17 గురువారం మొజాంబిక్లోని నకాలా ఓడరేవులో డాక్ చేసింది. ఈ పోర్ట్ కాల్ ఆఫ్రికన్ దేశాలతో భారతదేశం యొక్క సముద్ర సంబంధాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది మరియు హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా నావికా భాగస్వామ్యాలను పెంపొందించడంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక నిబద్ధతను నొక్కిచెబుతుంది. టాంజానియాలోని దార్ ఎస్ సలాంలో జరిగిన ఇండియా ఆఫ్రికా సముద్ర భాగస్వామ్య వ్యాయామం AIKE-YME25 ప్రారంభ సెషన్లో ఇటీవల పాల్గొన్న తర్వాత ఈ నౌక మొజాంబిక్కు చేరుకుంది. యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ ఆపరేషన్ అట్లాంటా పశ్చిమ హిందూ మహాసముద్రం మరియు ఎర్ర మహాసముద్రం ప్రాంతాల్లో సముద్ర భద్రతా ప్రయత్నాలకు మూలస్తంభంగా నిలుస్తుంది. యూరోపియన్ యూనియన్ ప్రారంభించిన ఈ సమగ్ర నావికా ఆపరేషన్ వివిధ సముద్ర భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి దాని ప్రారంభం నుండి గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ ఆపరేషన్ యొక్క పరిధి మరియు కార్యకలాపాలలో ఇటీవలి పరిణామాలలో భారత నావికాదళంతో ప్రతిపాదిత ఉమ్మడి వ్యాయామం మే 2025 చివరిలో జరగనుంది. ఇది సహకారాన్ని పెంపొందించడం మరియు ప్రాంతీయ సముద్ర భద్రతను ప్రభావితం చేస్తున్న పైరసీ బెదిరింపులకు సమన్వయ ప్రతిస్పందనలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.